హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత వర్క్ అవుతుంది, ఏం చేస్తున్నాను అనేది నేను రొటీన్ వ్లాగ్ లాగానే పెట్టానండి. ఇంకా ఉదయాన్నే 5 గంటలకు లేసాను ఈరోజు. ఇంకా 5 నుంచి ఇంట్లో కొంచెం పని, ఈరోజు క్లీనింగ్ పని పెట్టుకున్నాను. ఇంకా బయట మనకి పని చేయడానికి దొరుకుతారు కదా వాళ్ళు వీళ్ళు. ఇంకా అట్లా ఇద్దరిని మాట్లాడుకున్నాను పనికి రమ్మని. ఇంకా ఈరోజు ఇల్లు కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఇంకా ఏకాదశి ఇట్లా వస్తుంది కదా పండుగ. ఇప్పటి నుంచి కొంచెం పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ఒక్కొక్క పని చేసుకోవాలని ఇంట్లో క్లీనింగ్ మొత్తం చేయిద్దామని, కడుగుడు చేసుడు పెడదామని ఇంకా వాళ్ళని మాట్లాడుకున్నాను. ఈరోజు వస్తానన్నారు. ఇంకా ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్కి పూజ గిట్ల అయిపోయిందండి. అయిపోగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మన కాంప్లెక్స్ ఉంటాయి కదా, హనీ కాంప్లెక్స్ అని, అవి నేను తీసుకుంటాను అప్పుడప్పుడు. ఇంకా వాటిని గిన్నెలో వేసి అందులో నైటే బాదం నానబెట్టి పెట్టానండి. ఇంకా బాదం చిన్న చిన్న పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇంకా అందులోనే మిల్క్ కూడా వేయాలి మనకి, ఎందుకంటే అవి కాంప్లెక్స్ అనేది నానాలి కదా, కొంచెం వేడి పాలనే వేస్తే దానివల్ల మంచిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంకా అవి ఒక పక్క నానుతూ ఉండగానే ఇటు సైడ్ ఇంకా నేను యాపిల్స్ తీసుకున్నాను. మనకి ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నా పర్లేదండి ఇందులోకి, మీ ఇంట్రెస్ట్ అది. అంటే మీకు ఏ ఫ్రూట్ తినబుద్ధి అయితే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. నాకు ఇంట్లో యాపిల్స్ ఉన్నాయి కాబట్టి ఏది ఉంటే అది నేను తింటానండి. నాకు అదే కావాలి అనేది అదేం లేదు, అట్లా ఉండదు నాకేమి. ఇంకా యాపిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. బనానా ఉంటే బనానా వేసుకుంటాను, మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ వేసుకుంటాను. ఏ ఫ్రూట్స్ అయినా కానీ తినబుద్ధి అయితే అవి నేను కట్ చేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఆ రోజు అలా కానిస్తానన్నమాట ఎప్పుడైనా సరే. ఇంకా ఈరోజు ఇలా యాపిల్స్ వేసుకొని మంచిగా తిన్నానండి. ఎంత బాగుంటుందంటే అసలు మీరు తింటే వదిలిపెట్టరు, కానీ మనకు కూడా చాలా హెల్దీ అండి. మన అంటే మనం ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకి మినిమం ఒక 3-4 అవర్స్ వరకు మనకు ఆకలి అనేది కాదు. ఏమో గిన్నెల కొద్దీ తింటామని కూడా కాదు, తినేది మీరు చూస్తున్నారు కదా, క్వాంటిటీ చాలా తక్కువ అన్నమాట. ఎంత ఒక మినిమం మెజర్మెంట్తో చూస్తే మనకి ఒక కప్పు, పెద్ద కప్పు ఉంటుంది కదా మెజర్మెంట్ కప్పు, దానంత చేసుకున్నానండి. ఇంకా 2 యాపిల్స్ కట్ చేసుకొని వేసుకున్నాను అంతే. ఇంకా ఎంత టేస్ట్ అంటే అసలు తింటుంటే మనకి బోరు కొట్టదనమాట, ఏంది అని అలా మంచిగా తినేసాక ఇంకా మంచిగా టీ పెట్టుకున్నానండి. కొంచెం అసలు నిజానికైతే నేను టిఫిన్స్ లాంటివి ఏమైనా తింటే ఆ రోజు కాఫీయే తీసుకుంటాను, కానీ నాకు ఈరోజు మంచిగా అల్లంతో వేడిగా తాగాలనిపించింది. ఇంకా నాకు హెడేక్కి అల్లం టీ అయితేనే మంచిగా కవర్ అవుతుంది ఉదయాన్నే. ఎందుకు హెడేక్ అంటే ఇంట్లో పని ఉన్నప్పుడు ఇంకా అంతేనండి, ఎక్కువగా ఆలోచించడం, ఏం చేయించాలి ఇప్పుడు, త్వరగా వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్న ఒక హడావిడి ఉంటుంది చూసినావా, దాంతో కంపల్సరీ హెడేక్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇంట్లో పని అని కాదు, నాకు వీడియోస్ కూడా నేను తీసుకోవాలి కదా. ప్రతి ఒక్కటి నేను ఏ పని అయినా కానీ ఈ మధ్యలో కొంచెం వీడియో పని ఒకటి యాడ్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా పని అనేది పెరుగుతూనే ఉంటుంది. వీడియో అనగానే మనకి ఏదో చూసినంత ఈజీ కాదండి, చేయడం చాలా కష్టం, చాలా పని. దాన్ని చేశాక దాన్ని మళ్ళీ ఎడిటింగ్లు చేయడం, దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వడం, ప్రతి ఒక్కటండి మనకి చాలా రిస్క్ అయిన పనే, కానీ తప్పట్లేదు, పడాలండి. కొంచెం కష్టపడితే మనకి చేసేది ఏమున్నది, ఇంట్లో పొద్దున్నాక కూర్చొని ఏదో మనం మైండ్ ఫ్రెష్నెస్ కోసమే అనుకుందాము, అది మనకే మంచి జరుగుతుంది కదా, అంతే అనుకొని నేను చేస్తూనే ఉంటాను, దేనికి వెనుకకు తగ్గను. ఇంకా టీ పెట్టుకున్నానండి మంచిగా. గాజు ఇది ఇప్పుడు నేను మీకు చూస్తున్నారు కదా, గాజుది ఇది గ్యాస్ స్టవ్కి యూజ్ అయ్యేదే అండి, కానీ నేను ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నానండి. అప్పుడు నేను సాంగ్లీలో ఉన్నాను అప్పుడు నాకు అక్కడ ఒకసారి స్టీల్ షాప్కి వెళ్తే నాకు ఇది కనిపించింది. హాట్ కూడా చేసుకోవచ్చు అంటే నేను తీసుకున్న, అసలు నిజానికి నేను దేనికి తీసుకున్నాను అంటే ఇది నాకు ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద మనం వాటర్ పెట్టుకుంటాం కదా, నేను నిజానికి వాటర్ కోసమే తీసుకున్నాను దీన్ని. కానీ వాళ్ళు చెప్పారు దీన్ని మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టుకొని హాట్ వాటర్ చేసుకోవచ్చండి, ఇది స్టవ్ తోటి పనికొస్తుంది మీకు, గాజు పలగదంటే నాకు ఎందుకు అప్పట్లో చాలా భయం వేసేది నిజానికి. కానీ ఇప్పుడు వచ్చే మోడల్స్లలో చాలామంది వాడుతున్నారు కదా, అరే నిజమే కదా,
నేను అసలు దాన్ని ఎప్పుడూ స్టవ్ మీద పెట్టి భయమే వేసేదన్నమాట. ఎందుకంటే ఎక్కడ బ్లాస్ అవుతుందో, పలిగిపోతుందో అన్న ఒక భయం అనేది కంపల్సరీ ఉంటుంది కదండి. ఎవరికైనా ఉంటుంది, అది కామన్ అండి. అది నాకు కూడా ఉండే. కానీ అసలు నేను చాలా వరకు అప్పట్లో నేను పెట్టేదాన్నే కాదు. నిజానికి ఏమైనా డైనింగ్ టేబుల్ మీద వాటర్ నింపుకొని పెట్టుకోవడానికి యూజ్ చేసేదాన్ని. నేను ఇప్పుడు అందరి దగ్గర అసలు చాలా మంది వీడియోస్లలో కూడా చూసి ఇప్పుడు నేను పెడుతున్నానండి స్టవ్ మీద. కానీ ఇప్పటికీ నాకు ఎందుకో ఆ భయం అనేది కొంచెం ఉంటుంది. అమ్మా ఇంత మంచి కాపాడుకుంటే ఇన్ని సంవత్సరాలు వచ్చాను కదా, ఎక్కడ వలిగిపోతుంది అని ఒక చిన్నపాటి కొంచెం భయం అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ దానికి పర్లేదు. ఇప్పటివరకు నేను మొన్నటిదాకా ధనియా వాటర్ కూడా దాంట్లోనే చేశాను. దాని తర్వాత ఇప్పుడు చాయ్ కూడా మీరు చూసారు కదా, చాయ్ కూడా చేశాను. చాలా బాగుంది అసలు. నిజానికి కూడా మనకు ఒక 3-4 టీ కూడా చేసుకోవచ్చండి. మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో నేను పల్లీలు ఎప్పుడైనా సరే నాకు అయిపోతాయి కదా, నేను వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకుంటానండి. ఒక 1/2 కేజీ ప్యాకెట్ తెచ్చినంటే ఇంకా అవన్నీ వేయించేస్తాను. వేయించి మంచి పొట్టు కూడా చెరగడం లాంటిది పెట్టుకోవద్దండి. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా ఇల్లు మొత్తం ఆగము. బయట కానీ సింకులో కొంతమంది చెరుగుతారు కదా, ఆ సింకు కూడా మొత్తం గలీజ్గా అయిపోవడము అలా జరుగుతుంది. ఇంకా ఇలాంటిది ఏదైనా సరే చాలిని అనేది ఉంటుంది చూసారా, ఇంకా దాంతో నెమ్మదిగా మీరు చేసుకుంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది. మీకు పొట్టు కూడా మొత్తం చాటలే పడిపోతుంది. అదంతా తీసుకుపోయి మంచిగా బయట పడేసుకోవచ్చు నిదానంగా. దాంతో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఒక్కసారి మీరు పల్లీలు వేయించుకొని ఒక్కసారి స్టోరేజ్ పెట్టుకున్నారంటే ఉదయం లేవగానే చట్నీలకు కానీ ఎందులోకైనా సరే మనకి పల్లీలు వేయించుకొని ఉండడం వల్ల అప్పుడప్పుడు మనకి బోరు కొట్టినా కానీ కొన్ని తినడానికైనా కానీ చాలా మంచిది కదా మన హెల్త్కి కూడా. అలా అన్నమాట. నేను అట్లా వేయించుకొని పెట్టుకుంటాను స్టోరేజ్ ఏదైనా సరే. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఎండుమిర్చి చూసారు కదా మీరు, ఎండుమిర్చి కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఒక తడి క్లాత్ ఉంటే తడి క్లాత్, లేదు అంటే టిష్యూ తోటైనా కానీ మంచిగా తుడుస్తాను. లేదు అంటే ఎండాకాలం వస్తే కంపల్సరీ కడిగేసి వెండేసుకొని మంచిగా స్టోరేజ్ పెట్టుకుంటాను. మనం కారం పొడి కూడా నేను అలాగనే పట్టించుకుంటాను కడుక్కొని. కాకపోతే ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి బూజు వస్తాయి కదా, దాంతో ఇంకా నేను క్లాత్తో తుడుచుకొని పోపు కోసమే అండి అవి మంచిగా తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు టక్కుని తీసుకొని ఆ పని చేసుకోవచ్చు. ఇంకా పని వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా చూస్తున్నారు కదా, ఒక పక్క వర్క్ నడుస్తుంది, ఇంకా ఇటు సైడ్ నేను ఈ మన వంట కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వాళ్ళకు కూడా తింటారని బెండకాయ పులుసు పెట్టానండి. ఇంకా బెండకాయ పులుసు ఇంకా నైట్ వండిన కొంచెము మటన్ కర్రీ కూడా ఉన్నది. ఇంకా అది ఇది సరిపోతుంది ఇంత పచ్చడి గిట్లా అని ఇంకా వండాను. ఇంకా వాళ్ళ సైడ్ చూసుకుంటూ ఇంట్లో ఇటు వంట చేసుకుంటూ ఇంకా వాళ్ళకి ఎక్కడన్నా ఇంకేమైనా చేసేది ఉంటే వాళ్ళకి చేయించడం అబ్బబ్బా ఉదయం నుంచి అసలు చాలా అంటే చాలా పని. మళ్ళీ నాకు ఈ ఛానల్కి యూట్యూబ్ కోసం నేను వీడియో తయారు చేసుకోవడం చాలా ఇబ్బంది అండి. తప్పదు కదా, కొంచెం కష్టపడాలని ఇంకా తప్పకుండా పడుతున్నాను. అది మీకోసమే, మీరు ఆదరిస్తారని, నన్ను ముందుకు తీసుకెళ్తారని, నా వీడియోలు కొంచెమైనా లైక్ చేస్తారని, మీకు నచ్చుతాయని నేను చేస్తున్నానండి ఇంతదాకా కష్టపడి. ఇంకా ఈరోజు వర్క్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అయిపోయింది. నాకు ఇల్లు మొత్తం క్లీనింగ్ అయ్యిందండి. ఇంకా శనివారం నుంచి నాకు పూజలు స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సప్త శనివారాల వ్రతం అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ వల్ల మంచి జరిగితే కంపల్సరీ చేసుకుంటానండి, ఎలాంటి అడ్డంకం లేకపోతే. ఇంకా దానికోసమని తయారంతా చేసుకోవడం, ఇల్లంతా క్లీనింగ్ అని మొత్తము బూజులు దులపడం, తూడ్చడం. ఇంకా పెద్ద ఇల్లు అన్న తర్వాత ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి. ఇంకా ఇల్లు కూడా మొత్తం కడిగించాను. దాని తర్వాత వచ్చేసి బాత్రూమ్లు కూడా క్లీన్ చేయించాను. ఇవన్నీ పనులు అయ్యాయండి ఈరోజైతే. ఇంకా కూర ఇంకా వండేసాక వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టేశాను. ఇంకా తిని మళ్ళీ వర్క్ మీద కూర్చున్నారండి. సాయంత్రం 6 వరకు, అప్పటి వరకు అయిపోయిందండి వర్క్ మొత్తం కంప్లీట్గా. మళ్ళీ వాళ్ళు పోయాక పడ్డ బోళ్ళు అవన్నీ చేసుకోవడం చాలా లేట్ అయిపోయిందండి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ అండి.